శ్రీమాత్రే నమః. అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, తాళ్ళమ్మ, అనాత్యమ్మ, వేంబులియమ్మ, పోలేరమ్మ, నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ. అమ్మ అందరినీ కూడా చల్లగా చూడు తల్లి. అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా అందరూ సుఖంగా, సంతోషంగా, హాయిగా ఉండేలాగా దీవించమ్మా అని ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి చద్ది నైవేద్యం అనేది పెట్టుకున్నానండి. ఈరోజు వీడియోలో మా గ్రామ దేవతలకు నేను ఎలా చద్ది నైవేద్యం పెట్టుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ప్రతి సంవత్సరము మాఘమాసంలో ఇంకా ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటానండి. పిల్లలు ఒకసారి చిన్నప్పుడు ఇద్దరికి ఒక్కసారి అమ్మవారు రావడంతో చిన్నబాబు పుట్టినాక సంవత్సరం లోపే అప్పుడు మొక్కుకొని చేసుకున్నాను అనమాట. అప్పటి నుండి కంటిన్యూగా చేసుకుంటున్నానండి. 17 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. అమ్మవారిని నమ్మి నేను అమ్మవారు చల్లగా చూస్తుందని ఒక నమ్మకంతో చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానీ ఏవి ఎక్కువగా కాకుండా చిన్నగానే మనకి తగ్గిపోయేలాగా అమ్మవారు మనల్ని కరుణిస్తుంది అని ఒక నమ్మకంతో నేను చేసుకుంటున్నాను. చల్లగా చూస్తుంది అమ్మవారి కడుపు చల్లగా అయితే మనం కూడా చల్లగా ఉంటాం కాబట్టి మనం చద్ది నైవేద్యం అనేది పెట్టుకుంటాము. ఈ విషయం నేను ప్రీవియస్ వీడియోస్లో అంటే గ్రామదేవత పూజ చేసిన ప్రతి వీడియోలోనూ ఇదే చెప్పున్నాను. ఎందుకంటే అది నిజం కాబట్టి. మా పిల్లలిద్దరికీ అమ్మవారు రావడంతో మా ఇంట్లో పనిచేసే ఆవిడ నాకు చెప్పడంతో ఇలా రాళ్ళని తెచ్చి పెట్టుకొని నేను పూజ చేసుకోవడము, అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడము మా అమ్మని కూడా కనుక్కుంటే పెట్టుకోమని చెప్పింది. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే అమ్మ కడుపు చల్లగా ఉంటే మనం కూడా చల్లగా ఉంటామని చెప్పడంతో అలా నేను ఇన్నేళ్లుగా చేసుకుంటున్నాను. కాకపోతే ప్రతి సంవత్సరం పౌర్ణమి లోపు చేసుకుంటున్నానండి. ఒక 2-3 ఏళ్ల నుండి నాకు తర్వాతే వీలవుతుంది చేయడానికి. కొంచెం ఇబ్బంది రావడం కానీ ఏదో ఒక ఆరోగ్య సమస్య అనేది రావడంతో, లేదంటే వేరే రకంగా ఎక్కడికైనా వెళ్ళడంతో కుదరకపోవడం అలా అవుతూ ఉందన్నమాట. సో ఈరోజు నేను శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చిన ఆదివారం అంటే పౌర్ణమి తర్వాత ఆషాఢ మాసంలో నైవేద్యం అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంటి ఇలవెల్పు వెంకటేశ్వర స్వామి కదా, ఈరోజు చాలా మంచిగా ఉంటుందనిపించి ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గది పెట్టేసుకొని ఇల్లు అంతా కూడా నీట్గా తుడిచేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ముందే కొంచెము మనం వారాహి నవరాత్రులు అవి చేస్తున్నప్పటి నుండి కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాటంతా కూడా చక్కగా తలస్నానం అది చేసుకొని వచ్చి కాళ్ళకు పసుపు అది రాసుకొని పూజకు కావలసిన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ప్రసాదాలు అవి సిద్ధం చేసుకుంటున్నాను. తర్వాత వెళ్ళి వేపాకు కూడా అమ్మవారికి వేప చెట్టుకు ఒకసారి నమస్కారం చేసుకొని అమ్మవారిని పూజకే కోసుకుంటున్నాను అమ్మ అని ఒక మనసులో అనుకొని కొన్ని వేప మండలు తెచ్చుకున్నాను అనమాట. గుమ్మానికి కూడా అలంకరణ చేసుకొని కొంచెం పూజకు అనేది తెచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదాలు ఏమేం చేస్తున్నానంటే చద్ది అంటే పెరుగన్నం చేస్తామండి. అన్నం వండి ఆరిన తర్వాత అందులో కొంచెం ఉప్పు ఇంకా పెరుగు కలిపి పెట్టుకుంటాము. ఇంకా పరమాన్నం తీపి చేయాలి కాబట్టి పరమాన్నం బూరెలు చేస్తారు. కానీ ఈ మధ్య నేను వారాహి నవరాత్రులని కామాక్షి అమ్మవారు ఉద్యాపన అన్నీ చేసుకున్నాను కాబట్టి చేసుకోలేదు. ఆషాఢ మాసంలోనే అమ్మవారికి పెట్టుకున్నాను కాబట్టి నేను చెయ్యలేదు. తర్వాత గారెలు చేసుకోవాలి, పులిహోర, ఇంకా ఉట్టిపప్పు, తోటకూర, పొడికూర అనేది ఇవి మామూలుగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటారు. ఇలా ఇవన్నీ కూడా చేసుకొని వాటితో పాటు పానకం, వడపప్పు, చలిమిడి ఇవి చేసుకున్నాను అనమాట. అన్నీ కూడా రెడీ చేసుకొని పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను. ముందుగా దీపారాధన కుందులన్నిటికీ కూడా చక్కగా బొట్లు అవి పెట్టుకొని నూనె వడ్డించుకొని ఒత్తులు అవి వేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఏ పూజలో అయినా మనకి విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి గణపతి ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని, అంటే ఆచమనం అయిన తర్వాత దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకున్నాను. షోడశోపచార పూజ చేసుకొని స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఉత్తరానికి కదిలించి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని ఆయనను వేడుకొని హారతిచ్చి పూజ అనేది చేసుకొని తర్వాత మిగతా పూజ అంతా చేసుకున్నాను. 3 రాళ్లను నేను అభిషేకం చేసుకున్నాను. వాటిలోనే అమ్మవారు ముగ్గురమ్మలు ఉన్నారన్నట్టుగా భావన చేసుకొని అభిషేకం చేసుకున్నాను. ఇంకా ప్రతిరోజు శివయ్యకు నేను అభిషేకం చేసుకుంటాను. గోమాతకు ఇంకా తాబేలు బొమ్మ చిన్నది తెచ్చుకున్నాను కదా, అందులోనే శ్రీచక్రం ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు అభిషేకం అనేది చేసుకుంటాను. ఇంకా శ్రవణ నక్షత్రం కావడంతో ఇవాళ వెంకటేశ్వర స్వామి కూడా జలాభిషేకం అయి చేసుకున్నానండి. ఒక చిన్న గ్లాసులో పసుపు, కుంకుమ, గంధము, ఇంకా వేపాకులు, పుష్పాలు అవన్నీ వేసి అభిషేకాలు అవి చేసుకున్నాను అనమాట.
అభిషేకాలు అవి అయిన తర్వాత శుభ్రంగా తుడిచేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతిష్ఠ చేసుకున్నాను. ఇంకా గోడ పైన కూడా పసుపు రాసి అమ్మవారిని అక్కడ గ్రామ దేవతలను మనము అక్కడ వేసుకోవాలన్నమాట. కుంకుమతో ఇట్లా 3 గీతలు వేసి మధ్యలో కుంకుమ బొట్లు పెట్టి ఇంకా వస్త్రం అది కూడా సమర్పించాలి అమ్మవారికి. అలా మనం పూజ గదిలో ఎక్కడైనా మనము పెట్టుకోవాలన్నమాట. ఒక మూలన ఈశాన్య మూల చూసుకొని పెట్టుకుంటే ప్రతిరోజు వాళ్ళని తలుచుకుంటే మనకి రక్షణగా ఉంటుందని ఒక నమ్మకం అన్నమాట. అలానే మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు మన గ్రామ దేవతలను తలుచుకోవాలి. అసలు గ్రామ దేవతలు ఎంతమంది? 101 మంది. వాళ్ళకు సోదరుడు పోతురాజు అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క గ్రామ దేవత పేర్లతో పూజిస్తూ ఉంటారు అమ్మవారిని. రేణుకమ్మని, అసలు మామూలుగా రేణుకాదేవిని గ్రామదేవత మొదటి అమ్మవారిగా చెప్తూ ఉంటారు. తర్వాత మనకి చాలా రకాల పేర్లు గంగమ్మ, తిరుపతమ్మ, పేరంటాళ్ళమ్మ అనుకుంటూ చాలా పేర్లు అయితే ఉన్నాయండి. గ్రామ దేవతల పేర్లు. వాళ్ళు మీకు తెలిసిన కొన్ని పేర్లను చదువుకోవచ్చు. కాకపోతే యూట్యూబ్లో ఇప్పుడు మనకి అందరి పేర్లు ఉన్న ఒక వీడియో అనేది వస్తూ ఉంది కదా, నేను అది పెట్టుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి షోడశోపచార పూజ ఎలా చేసుకున్నానంటే, నా దగ్గర మంగళగౌరి పుస్తకం ఉందండి. అందులో మంగళగౌరీ దేవి అయి నమః అని వచ్చిన చోటల్లా ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, తాళ్ళమ్మ, అనాత్యమ్మ, వేంబులియమ్మ, పోలేరమ్మ, నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ దేవతాయై నమో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి అనుకుంటూ వాళ్ళందరి పేర్లు అలా చెప్పుకుంటూ ఆ ఉపచారాలు వచ్చిన చోటల్లా వీళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉపచారాలు చేసుకున్నాను అనమాట. చేసుకొని అదాంగ పూజ కూడా చేసుకొని కుంకుమార్చన 101 నామాలు అంటే గ్రామ దేవతల పేర్లతో కుంకుమార్చన చేసుకున్నాను. తర్వాత గౌరీ అష్టోత్తరం కూడా చదువుకున్నాను. తర్వాత లలితా సహస్రనామ పారాయణం అనేది చేసుకున్నానండి. నేను ప్రతి అమ్మవారి పూజలోనూ చేసుకుంటాను. తర్వాత శివయ్యకు కూడా చక్కగా ఒక 8 నామాల పూజ అనేది నేను ప్రతిరోజు నిత్య పూజలో చేసుకుంటాను. అది కూడా చేసుకున్నాను. ఇంకా లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కూడా చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి. అసలు మనం గ్రామ దేవతలను ఎందుకు పూజించాలంటే, మన ఇంట్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానీ, ఏదన్నా వ్యాధి సోకినప్పుడు కానీ, ఇంకా ఇబ్బంది వచ్చి తగ్గకపోవడం కానీ, అంటే ఏదైనా రోగం వచ్చి తగ్గకపోవడం అలాంటిది ఉన్నప్పుడు అమ్మవారికి ఇలా, అమ్మ నీకు చద్ది నైవేద్యం పెట్టుకుంటాను తల్లి, చల్లగా చూడమ్మా, నీ కడుపు చల్లగా చూస్తాను, మా అందరినీ కూడా నువ్వు చల్లగా చూడని నమస్కారం చేసుకొని అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టుకోవాలి. ఇంకా ఇంట్లో ఎప్పుడు చికాకులు, గొడవలు, ఇంకా నరదృష్టి, ఇంకా ఏదో ఒకటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి. ఇలా ఉన్నప్పుడు కూడా అమ్మవారికి మనం ఒక్కసారైనా పెట్టుకోవాలి. నైవేద్యం పెట్టుకుంటే మన ఇంట్లో శుభాలు జరుగుతాయని చెప్తారు అమ్మవారు చల్లగా చూసి. ఇంకా పెళ్ళిళ్ళు, ఇంకా ఏదన్నా శుభకార్యాలు చేసే ముందు కూడా ఒక్కొక్కసారి గ్రామదేవతలను పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ రక్షణ వల్లనే మనము వేరే గ్రామదేవత దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ అమ్మవారు కూడా మనల్ని రక్షిస్తుంది. సో మనం ఉన్న చోట అమ్మవారిని ముందుగా పూజించుకోవాలి. అంటే మామూలుగా 3 చోట్ల ఉండే గ్రామదేవతలను పూజించాలని, అంటే మనం పుట్టినప్పుడు ఉన్న ఊరు, పెరిగిన ఊరు, తర్వాత పెళ్ళై వచ్చిన ఊరు, ఇలా తర్వాత మనము ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నామో అక్కడ అమ్మవారిని కూడా పూజించాలి. నేను పుట్టి పెరిగింది చెన్నైలో. మా ఊర్లోనైతే వేంబులియమ్మ, అనాత్యమ్మ అని ఉంటారు. ఇంకా మా నాన్నగారు వాళ్ళేమో తాళ్ళమ్మ తల్లి. సో వాళ్ళ ముగ్గురిని పూజిస్తాను. తర్వాత నేను పెళ్ళై వచ్చిన తర్వాత మా అత్తగారు వాళ్ళదేమో పోలేరమ్మ తల్లి అని చెప్పారు. ఇంకా మేమైతే ఉన్న ఏరియాలో అయితే నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ అనమాట. అందుకని వీళ్ళందరినీ తలుచుకొని నేను నైవేద్యం పెట్టుకుంటూ ఉంటానండి. నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఇంటి ముందు వారు పోసుకుంటాను. తర్వాత ఒక రజత స్త్రీకి నేను వాయనం ఇచ్చుకుంటాను. ఈ ప్రసాదాలన్నీ కూడా ఆవిడకి కూడా ముందుగానే తినడానికి ముందే ఒక పళ్ళెంలో పెట్టి అన్నీ కూడా అది ఇలా తాంబూలం, కుదిరితే చీర పెట్టుకోవచ్చు, లేదంటే ఒక బ్లౌజ్ పీసు, సౌభాగ్య ద్రవ్యాలన్నీ పెట్టి ఆవిడకి గోరింటాకు కూడా ఇచ్చుకుంటాను. మర్చిపోయాను ఇక్కడ వీడియోలో నేను అక్కడ తెచ్చి పెట్టుకోవడం. తర్వాత తాంబూలంలో ఇచ్చేసుకున్నాను అనుకోండి. దక్షిణ పెట్టి తాంబూలం అనేది ఇవ్వాలి. సౌభాగ్యాన్ని ప్రసాదించమ్మా, అందరినీ చల్లగా చూడమ్మా అని వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే వేరే ఎవరైనా మనకి అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే చాకలి వాళ్ళు అంటారు చూసారా, వాళ్ళకి ఇస్తే చలువ అని అంటారండి, తప్పుగా అనుకోవద్దు. అందుకని వాళ్ళకి ఇస్తూ ఉంటానన్నమాట. మా అపార్ట్మెంట్లోనే ఉంటారు, అందుకని ఇచ్చుకుంటాను. ఇంకా వారు పోసేటప్పుడు ఒక చిన్న ఇత్తడి బిందె కానీ రాగి చెంబు కానీ తీసుకోండి, కొంచెం పెద్దగా ఉండేటట్టు. అందులో నీళ్లు నింపి నిండా పెట్టుకొని కొంచెం పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పాలు, వేపాకు ఇవన్నీ పోసి పూజ అయిన తర్వాత ఇంటి ముందుకెళ్ళి 3 సార్లు
వారు పోసి నీళ్లు తల మీద చల్లుకుంటామండి. ఇలా నేను పోస్తూ ఉంటానన్నమాట. అందరినీ రక్షించమ్మా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడు తల్లి అని ప్రతి సంవత్సరము మాఘమాసంలో ఇంకా ఆషాఢ మాసంలో నేను ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని పూజించుకుంటూ ఉంటానండి. మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ అమ్మవారిని ఒకసారి పూజించి చూడండి, మీకు తప్పకుండా మంచి అనేది జరుగుతుంది అమ్మ అనుగ్రహంతో. సో ఇలా నేను గ్రామదేవతను పూజించుకున్నానండి. అమ్మవారికి చద్ది నైవేద్యం అనేది పెట్టుకున్నాను. మీరు కూడా ఆషాఢ మాసంలో పెట్టుకొని అమ్మవారిని అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళందరినీ కూడా అమ్మ చల్లగా చూడాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీమాత్రే నమః.